ఏందో ఏమోరా నాయనా ఈ నడుమ వాతావరణం గురించి మాట్లాడితే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. ఎందుకంటారా, అగో మొన్ననేమో ఎండాకాలంలో వానలు పడ్డాయి, మళ్ళీ ఇప్పుడు వానాకాలంలో ఏమో అప్పుడప్పుడు ఎండలు కొడుతున్నాయి. ఏందో ఏమో ఏం సమజే పాడైతలేదు. గా ముచ్చటైతే పక్కన పెట్టురు గాని ముందుగా ఇయాల్టి హెడ్లైన్స్ ఏందో చూసేయండి. మన తాను షురు అయినట్టే జెండా వందనం పండుగ రేపు దేశమంతటా ఎట్లయితుందో చూడాలిగా. ఈ నడుమ ఎక్కడ చూసినా ఫేక్ న్యూస్, అట్లా చేస్తే సాక్షిగా జైలుకి అని చెప్తారు మరి పోలీస్. మంచి చెడు అరుచుకుంటున్నాడు కేఏ పాల్ సారు, ముచ్చటిన్నాక మీరే అంటారేమో సారు రూటేలేదు. సంక్షేమ పథకాలు ఇస్తారా ఎలా అడుగుతున్నారు ప్రజలు, ఆలోచన చేయాల మరి అధికారంలో ఉన్న లీడర్లు. పబ్లిక్ ని అన్యాయం చేసిందంట తెలంగాణ ప్రభుత్వం, అయినా ప్రజలకు న్యాయం చేయకపోతే ఏం లాభం. ఇలా ముందుగా మనం దేని గురించి మాట్లాడుకుందాం. దేని గురించి మాట్లాడతారా, దేని గురించి ఏమున్నది, రేపు జెండా వందన పండుగ కదా. ఇలా మాట్లాడితే ముందుగా జెండా వందన పండుగ గురించే మాట్లాడుకోవాలి. అయినా పండుగ రేపే కదా, ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన ముచ్చట ఏందని మీరంటే, లేదు లేదు పండుగ రేపైనా సంబరం అంతా ఇయాలనే షూర్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన తాన ఏం నడుస్తుందని అడిగితే ఎవరైనా చెప్పేది ఏంటంటే హర్ ఘర్ తిరంగా అనే ర్యాలీ మస్తుగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. రేపు మన దేశం అంతటా జెండా వందన పండుగ కాబట్టి ఇక 2-3 రోజుల సందే ఈ పండుగను ఇంకా పెద్దగా చేసుకోవాలని చెప్పి 3 రంగుల జెండా పట్టుకొని చిన్న పిల్లల నుండి షాల్ చేస్తే పెద్దోళ్ళ దాకా అందరూ కలిసి ఈ ర్యాలీలు చేస్తారు. జై భారత్ మాతాకి జై అంటారు. ప్రతి ఒక్కరింటి పైన తిరంగా జెండా పెడతారు. ఇక ఇట్లా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పండుగ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుపుతున్నారని అనొచ్చు. ఇక ఇప్పుడు మన సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా 3 రంగుల జెండా ఫోటోలు, వాటికి సంబంధించిన పాటలు, మన దేశభక్తిని చూపచ్చే ఎన్నో కథలు ఇట్లా మస్తు నడుస్తున్నాయి మన తాన. అయితే ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే మన దేశ ప్రధాన మంత్రి మోడీ సార్ కూడా మీ వాట్సాప్ డీపీలో జెండా ఫోటో పెట్టాలి, మన దేశభక్తి ఏందో చూపెట్టాలని ఇట్లా సారు సోషల్ మీడియాలో రాసిండో లేదో కథం ఎమ్మటే మనోళ్ళు షాల్ చేయనే చేసిండ్రు. మీద జెండా ఎగరేసిన తర్వాత ఇంకా అన్ని చోట్ల 15 ఆగస్టు పండుగ షాల్ అయిపోతుంది. ఇక చిన్న పెద్ద తేడా లేకుండా రేపు దేశం అంతటా ఓ పెద్ద పండుగ చేస్తారనే చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే జెండా వందనం పండుగ అనగానే అందరికి ఎక్కడ లేని దేశభక్తి పుట్టుకొస్తుంది. ఈ భక్తి ఏదో ఎల్లకాలం ఉంటే ఒకప్పుడు ఈ దేశం కోసం త్యాగం చేసిన ఈరులకు ఇంత న్యాయం చేసిన వాళ్ళమన్నా అవుతామని చెప్పేసి అంటారు వార్తిన్న నెటిజన్లు. అబ్బబ్బబ్బా ఏం రోజులరా నాయనా, మరి గింతగనం మారిపోతాన్నాయి. మంచి లేదు చెడు లేదు, మాట మందలిచ్చుడు గిట్లా లేదు. ఏమో ఏందోరా నాయనా. ఇదంతా గిట్లా చెప్పుకుంటా పోతే మీకు సమజ్ కాదు గాని మీకు ఒక ముచ్చట చెప్తీయాలా. గదేంటంటే ఇప్పుడు సమాజం ఎట్లున్నది, ఎట్లుంటుడేంది, మంచిగానే ఉన్నది కదా. ఏం మంచిగుంటుడు, ఈ టెక్నాలజీ చేయబట్టి ఎప్పటికీ ఏదో ఒక పరేషాన్ అయితేనే ఉన్నది. ఈ నడుమైతే ఫేక్ న్యూస్ అనేది చాలా ఎక్కువైపోతుంది.
మరి గిదేం ముచ్చట మీద ఇప్పుడు టెక్నికల్ సార్ ఏమో అంటున్నాడు, గది కూడా పారినుండ్రి. ఐడెంటిఫై చేయడం ఎలాగా? సో ఇది ఎప్పటి నుంచి ఉన్న ప్రాబ్లం అండి. దీనికి కరెక్ట్ సొల్యూషన్ అయితే లేదనమాట. చాలా టూల్స్, టెక్నాలజీ వస్తున్నా గానీ వాటికంటే కూడా ఫేక్ న్యూస్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవ్వటం వల్ల టూల్స్, టెక్నాలజీ కూడా ఎక్కువ ఫాస్ట్‌గా వాటిని క్యాప్చర్ అయితే చేయట్లేదు. అయితే ఎక్కువగా అవగాహన చెందటం అంటే జస్ట్ స్పాంటేనియస్ మైండ్‌తో అసలు ఇది నిజమా? కాదా? అని అనాలిసిస్ చేసుకోవాలండి. ఉదాహరణకి ఒక ఆర్టికల్ చూసామంటే వాట్సాప్‌లోనో, ఎక్కడైనా ఫేస్‌బుక్‌లోనో ఆర్టికల్‌ని తీసుకెళ్ళి ఒకసారి ఫస్ట్ గూగుల్‌లో పేస్ట్ చేస్తే అది ఎక్కడెక్కడ పబ్లిష్ అయిందనేది తెలుస్తది. సో పేరున్న అంటే ప్రాచుర్యం పొందిన సంస్థలు అంటే వార్తా సంస్థలు ఇవన్నీ ఆ న్యూస్ పబ్లిష్ చేసాయంటే కొంతవరకు వాటిని నమ్మే అవకాశం ఉందండి. అలా గాకుండా పేరున్న సంస్థలు కాకుండా ఏదో నార్మల్ బ్లాగ్‌లోనే ఎక్కడైనా చూసారు అంటే గనుక డెఫినిట్‌గా మనం డౌట్ పడొచ్చనమాట. అలానే కొన్ని ఇమేజెస్ ఉన్నాయంటే మనకి గూగుల్ ఇమేజ్ సెర్చ్ అని ఉంటది. దాంట్లోకి తీసుకెళ్ళి ఆ ఇమేజ్ పడేసాము అంటే ఆ ఇమేజ్ ఎక్కడెక్కడ సర్క్యులేట్ అవుతుంది అంటే ఎక్కడెక్కడ ఏ వెబ్‌సైట్స్‌లో పబ్లిష్ అయింది అనేది కూడా తెలుస్తది. అలానే ఫేక్ న్యూస్ రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరం అవుతుందండి. ఎస్పెషల్లీ ఈ ఏఐ అనేది బాగా వ్యాప్తి చెందడంతో మన వాయిస్ క్లోన్ చేయొచ్చు, మన ఫేస్ క్లోన్ చేయొచ్చు. ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ అనేది కొంతమంది వినే ఉంటారు. సో వీడియోల్లో ఏంటంటే ఒకళ్ళ ఫేస్ నుంచి ఇంకోళ్ళ ఫేస్ రెప్లికేట్ చేసేసి వాళ్ళే చెప్తున్నట్టు, వాళ్ళే మాట్లాడుతున్నట్టు వీడియోలనేవి క్రియేట్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఈ ఏఐ టూల్స్ ఏంటంటే ఒక మనిషిని ఇంకో మనిషితో రీప్లేస్ చేయడం కావచ్చు, వాయిస్ రీప్లేస్ చేయడం కావచ్చు వచ్చాయి కాబట్టి భవిష్యత్తులో ఇంకా రైట్. ఇక మేము చెప్పేది ఏం లేదు కానీ జర్రో పారి ఆలోచన చేయండి. ఆ వచ్చిరాని ఫేక్ న్యూస్లు చూసి ఇక గదే వాస్తవాలని నమ్మకుంటారు, నమ్మి మోసపోకుంటారు. అసలుకే ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. ఇప్పుడు మేము చెప్పబోయే ముచ్చట రాజకీయ ముచ్చట. గట్లనే జరింత వింతైన ముచ్చట్నే. వింతైన ముచ్చట్నా అని పరేషాన్ కాకుండ్రి. ఈ ముచ్చట మేమంటలేము, పబ్లికే అంటారు. ఇక మేమింకా ఆలస్యం చెయ్యం గాని అస్సలు ముచ్చటేందో చెప్తా వినుండ్రి. సారు ఎప్పుడు పడితే అప్పుడు టీవీలో కనబడడు, ఎప్పుడోసారి కనబడతాడు. కనిపించిన ప్రతిసారి పబ్లిక్ ను గట్లనే అటు ప్రతిపక్ష లీడర్లను పరేషాన్ చేస్తాడు. గిట్ల మేం రాయలేదులా, వేరేటోళ్ళు రాస్తే మేము చెప్తున్నాం అంతే. అగో ఇక్కడ కనబడేది మన కేపాల్ సారే ఉన్నట్టున్నాడు కదా. మన కేపాల్ సారే. అగో సార్ ఏమో మాట్లాడుతున్నాడు కదా. అగో సార్ పల్లికాయలు కొంటున్నాడా లేకపోతే కొంటా అని చెప్పి కొని తింటున్నాడా అర్థమై పాడైతలే కదా. అగో సార్ ఏమో అడుగుతున్నాడు కదా. చూసారా ఒకటి రెండు ముగ్గురు అడిగాం, నలుగురిలో ఒక ఆవిడకి పెన్షన్ వస్తుంది 2000. నేనైతే నలుగురికి ఇస్తాను 2000 4,000 రూపాయలు చేస్తాను. రైతు 6,000 రూపాయలు చేస్తాను. కావాల్సింది సారు మాటలకే మొక్కల పోంట్రి. తినుకుంటా చిన్నగా పింఛన్ ఎంత అని అడిగి 2,000 పింఛన్ 6,000 చేస్తా అని చెప్తున్నాడు కదా. అగో సార్ ఇంత ముందుకే కదా నా తన చాలా పైసలు ఉన్నాయి అన్నాడు. పైసలు ఉన్న ఎవరైనా కొసరు అడుగుతారా సారు? అవసరమైతే ఇంకో కిలో కొంటారు కానీ ఏందో ఏమో కొన్ని సార్లు సార్ చేసే పనులను చూస్తే చాలా ఇత్యంత్రం అనిపిస్తుంది. పోండ్రి నేను ఎంతమంది ఉంటాను పర్లేదు, 100 రూపాయలు. అగో సార్ సెల్ఫీలతో మస్తు పరిశాన్ చేస్తున్నాడంట. అవు దిగాల మరి అసలేమన్నా రాష్ట్రానికి కాబోయే పిఎం ఆయే. అగో ఈ ముచ్చట మేమనలేదు, ఒకనాడు సారే అన్నాడు. అగో చిన్న పెద్ద తేడా లేకుండా వాళ్ళ బుగ్గలు గిచ్చుతున్నాడు కదా సారు. అంటానది గాని కేపాల్ సార్ రూటే సపరేట్ పోండ్రి అదన్నట్టు అసలు ముచ్చట. ఇక ఇప్పుడు రాబోయే ఎన్నికలలో లీడర్లు ఏ తిరిగి ఆలోచన చేస్తున్నారో ఏమో కానీ ఇక్కడ కేపాల్ సార్ మాత్రం ఆల్రెడీ ఎన్నికల పనులు చాలు చేసినట్టే కనిపిస్తున్నారంటున్నారు మొత్తం వీడియో చూసిన తెలంగాణ పబ్లిక్. ఇప్పుడు రాజకీయ ముచ్చటేందో చూద్దాం. నాకు తెలిసి ఈ వార్త ఇప్పుడు చెప్పేదైతే కాదు,
కానీ ఇప్పుడు చెప్పవలసిందే. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణలో ఒక 4 రోజుల సంది ఇప్పుడు గిదే ముచ్చట నడుస్తుంది. గదేంటంటే గృహలక్ష్మి. అగో దీని గురించి నిన్ననే మాట్లాడుకున్నాం కదా, మళ్ళెందుకు చెప్తున్నారని సోచాయిస్తున్నారా? నిన్న మనం చెప్పుకున్నది ఒక్క పథకం గురించే, అయితే అలా మనం చెప్పుకోవాల్సింది అన్ని పథకాల గురించి. షాల్ చేద్దాం పాండ్రే. ఇప్పుడు మన తెలంగాణలో 4 రోజుల సంధికి గృహలక్ష్మి అనే పేరు మొత్తం మోగిపోతుందనే చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా గదే పథకం గురించి మాట్లాడు. గటు మీ సేవలో చూసుకున్నా, ఇటు నెట్ షాపులో చూసుకున్నా, గటు తహసీల్దార్ ఆఫీసులో చూసుకున్నా, ఎక్కడ చూసినా పొట్టు జనం. ఎందుకంటారు, పెద్ద సార్లేమో 3 రోజుల గడువిచ్చి 3 లక్షల పథకంకి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పిండ్రు. మళ్ళీ గల సర్టిఫికెట్లు ఏమైనా తక్కువ ఉన్నాయి. అటు చూసుకుంటే ఆహార భద్రత కార్డు, ఆ కులం సర్టిఫికెట్, ఇంటి పేరు, ఆ పేరు, అడ్రస్, పూర్తి చిరునామా, ఇంటి ముందర స్థలం ఎంతున్నది, ఏం కథ. సర్టిఫికెట్లు అన్ని కలిపి దరఖాస్తు ఇస్తేనే కథంగా 3 లక్షల పథకం వస్తుందంట. 3 లక్షలు కూడా మళ్ళీ ఒకసారి రావంట. అప్పుడో లక్ష వస్తాయట. మొన్న 3 రోజుల దాకా అసలు ఈ పథకం వస్తుందా రాదా అని పబ్లిక్ మస్తు టెన్షన్ పడుతుంటే ఇవాళ మాత్రం ప్రశాంత్ రెడ్డి సార్ ఒక ముచ్చట చెప్పేసిండు. మీరు ఎవరు పరిశాన్ అవసరం లేదు, ఈ గృహలక్ష్మి పథకం అనేది ఎప్పటికి నడుస్తూనే ఉంటది. కాకపోతే ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకు జర ముందుగా వస్తాయి, తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళకు జర నిమ్మలంగా వస్తుంది. పథకం అనేది ఎప్పటికి పోదని సార్ చెప్తున్నాడు. కానీ గిట్లా ఇచ్చుడేందుకు, మళ్ళీ గిట్లా ఆగమాగం చేసుడేందుకు సారు? ఏమన్నా ఇస్తే ఒక నెల రోజుల ముందే ఇవ్వాలా, లేకపోతే నెల రోజుల తర్వాత ఇవ్వాలి. జర నెల రోజులైనా గడువు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఉన్న పలంగా సర్టిఫికేట్ లాంటి 7 వస్తాయి సార్ అని చెప్పేసి పబ్లిక్ మస్తు గరం అవుతున్నారు ఇదే ముచ్చట మీద. గృహలక్ష్మి పథకంలో పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి దరఖాస్తు పెట్టుకోమని చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎంఆర్ఓ ముందు ఈ 5 రోజులు బట్టి పేదలు ఆర్థిక ఎనబడి కూలిపోకుండా, నానిపోకుండా, కుటుంబాల భారమైనా వచ్చి తీపిస్తూ ఉంటే నిన్న ఎంఆర్ఓ తీసుకుంటే 6 కౌంటర్లు పెట్టుతున్నది. 6 కౌంటర్లు పెట్టే ఒత్తిడి జరుగుతుంది. ఈ గృహలక్ష్మి పథకంలో ఇల్లు రావడం అట్లా నుంచి కానీ ముందు దరఖాస్తు పెట్టడానికి పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేశాము, దీని గృహలక్ష్మి పథకంలో దరఖాస్తు పెట్టుకోవడానికి డేట్ పొడిగించమని. ఈ డేట్ రేపు కట్అవుట్ డేట్ అన్నారు. రేపు కట్అవుట్ డేట్ కాకుండా ఈ నెల దాకా ఈ పథకాన్ని దరఖాస్తులు పెట్టుకోవడానికి పొడిగించాలని సిపిఎం పార్టీ వేరే డిమాండ్ చేస్తుంది. ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. ఇంకా వస్తున్నారు, ఇవాళ తిరణాలు ఉంటుంది. అమ్మారాల్సిన ఏర్పాట్లు లేవు, అదే మంచినీళ్ళు లేవు, అరే వాళ్ళు తాగడం మంచినీళ్ళు, ఉండడానికి కూర్చోవడానికి బల్లాలు, అదే టెంటులు, చాలా పేదలు ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు రాకపోగా ముందు ఈ ఇబ్బంది పడలేక చాలా మంది నిరాశలు అయ్యి కూర్చుంటారు. మహిళలు వస్తున్నారు, మహిళలు పిల్లలు చిన్నపిల్లలు వస్తున్నారు, చిన్నపిల్లలు పట్టుకునే వాళ్ళు లేరు. అందుకని ఎమ్మటే తహసీల్దార్ గారు ఎమ్మటే చొరవ తీసుకొని అంటనొద్దు. కానీ ఇప్పుడు సర్కారు ఇచ్చే 3 లక్షల ముచ్చట కూడా తిరుగున్నదంటే ఈ 3 లక్షలు అనేటి ఈ ఇల్లు కట్టే కాడ బేస్మెంట్ కూడా సరిపోవంట. ఇప్పుడు సర్కారు ఇచ్చే 3 లక్షల ముచ్చట ఎట్లున్నదంటే సర్కారు ఇచ్చే 3 లక్షలు మన ఇంటి బేస్మెంట్ కూడా సరిపోవట. మన చేతులారా మన కష్టం, మన చేతులతో మనం పని చేసుకొని మన ఇల్లు కట్టుకోవాలి. కానీ ఈ సర్కారు ఇచ్చే 3 లక్షలకు ఈ ముప్పు తిప్పలు పడేందని చెప్పేసి పబ్లిక్ మస్తు గోసలు పడుతున్నారు, గాయంత గరం అవుతున్నారు. గాముచ్చడంతా కట్టుకుంటే ఇక్కడ చూడు, నిన్న మొన్న గృహలక్ష్మి అని చెప్పి ముప్పు తిప్పని పెడితే ఇప్పుడేమో మళ్ళీ మీకు 90% రుణమాఫీ చేస్తామని హరీష్ రావు సార్ చెప్తున్నాడు. ఇంకో లీడర్ ఏమో దళిత బంధు అంటున్నాడు, 3వ లీడర్ ఏమో రైతు బంధు అంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కళ్యాణ లక్ష్మి, గృహలక్ష్మి, రైతు బంధు, దళిత బంధు, ఆసరా పింఛను, వికలాంగుల పింఛను, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పేరుకు పథకాలు ఇన్ని ఉంటాయి, ఇలా పబ్లిక్ వచ్చినాయి కొన్ని అంట. వార్త చూసిన వాళ్ళు చెప్తున్నారు. మరి గాముచ్చడం కూడా మరి ఎలక్షన్ దగ్గర ఉన్నాయని ఇట్లా చేస్తున్నారా, లేకపోతే ఇంకోట గది దేవునికి ఎరక. కానీ సార్లు మీరు ఇచ్చిండ్రు, కానీ అసలు లేకే ఏం అందలే కావాలి, మస్తు తిప్పలు పడుతున్నారు. సర్కారు ఆలోచన చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఒక 3 రోజుల సది మనం చెప్పుకునే ముచ్చట్నే. మొన్నటిదాకా తెలంగాణలో అదొచ్చింది ఇదొచ్చిందని అధికారంలో ఉన్న లీడర్లు చెప్పుడే గాని అస్సలు ముచ్చట ఏందనేది ఈ వీడియోలు చూసినాక సమాజైంది. ఇలా కూడా కొన్ని వీడియోలు పట్టుకొచ్చినాం, మళ్ళీ వీడియో అనగానే బయట ఎక్కడనో వైరల్ అయ్యేదని అనుకునేరు. ఇది మేం పట్టుకొచ్చిన వీడియోనే. సర్కార్కు సవాల్ కాదు గాని సర్కార్ అయితే ఆలోచన చేయాలో పరి. మొన్న పిచ్చిన ఆడితే కూడా నీకు రావమ్మా అన్నాడు అంజయ్య సార్. మీ ఇద్దరు మధ్యలో మీ ఇద్దరు పొత్తులో కూర్చుంటా నేను, ఇద్దరు ఒక్కసారి మాట్లాడతారు. న్యాయం చేస్తూనే న్యాయం అంటాం మేము. పింఛని సారు మరి నాకు పింఛని ఇట్లా కాళ్ళ నొప్పులు ఉన్నాయి, మరి ఇట్లా హైట్ ఉన్నందుకు తక్కువ ఉన్నందుకు కూడా పింఛని రావాలన్నారు. అంటే నువ్వు ఒకసారి మిషేవ్లో చేపించుకోమా అన్నారు. అంటే మిషేవ్లో పోతే కూడా నేను కొండపూర్ దాకా కూడా పోతే ఆడు ఏమన్నాడు సార్ గారు, నీకు రాదు, నీ కారు ఇరిగిపోయిందా చేతి ఇరిగిపోయిందా అమ్మ అన్నాడు.
ఇయ్యలేడు. ఇస్తానని చెప్పి ఇప్పిస్తామని చెప్పిండ్రు మాకు, అబద్ధాలు చెప్తున్నారు. మరి ఇట్లా వికలాంగుల కింద కూడా మాకు పింఛన్ రావాలి కదా. రావాలి నాకైతే కదా మరి. ఇంతవరకు మా ఊరోళ్ళు మంచోళ్ళు గారు, మా ఊరోళ్ళు చేసలేరు. మరి ఈ ఓట్లలో చేయాలి కదా మాకు. ఈసారి ఇంటి ముంగడికి వస్తే మాత్రం మేము వెయ్యం ఓటు, అంతే. ఓటు మాత్రం వెయ్యం. చెప్తున్నాను ఇదే, ఇంటి ముంగడికి వచ్చిన వాళ్ళు మేము ఇదే అంటాం. ఎవరు రాని ఇంటి ముంగడ ఇదే అంట. నేను ఇదే అంట. నేను ఎంత ఆయాస పడుతున్నాగో ఓటు కూర్చుంటే జరుపుకుంటూ వస్తున్నా. నేను పుట్టిన ఆయాసం ఉంది నాకు, నొప్పులు నడవనికి వస్తలేవు. మరి మాకు పింఛన్ ఇవ్వాలన్నా ఇవ్వద్దా? ఇప్పుడు ఎవరు ఇంటి ముంగడికి రాని వాళ్ళ సంగతి మేము చెప్తాం ఓట్లు అప్పుడు. అదే ఇది అంతే. నేనైతే ఇదే మాట మాట్లాడతాను, ఇదే మాట. నువ్వు ఆన్ చెయ్యి ఏం చెయ్యి, నేను ఇదే మాట. ఓట్లలో వచ్చినప్పుడు నాకు మాత్రం పింఛన్ చేస్తలేరు మా ఊళ్ళో చేస్తలేరు. నేను ఇదే మాట మాట్లాడతాను. నాకు మస్తు కోపం ఉన్నది. నాకు ఎంత ఆయాస పడుతున్నా, ఎంత బాధపడుతున్నా. కడుపులో బాధ చాలా ఉన్నది. మరి మాకు చూడు, మేము గరీబ్ కాలం అడుగు చేను పక్కన మాకు ఏమైనా భూమి ఉందా, రెక్కలు కొట్టుకొని ఎంతగానో మీ నొప్పులతో ఆయాస పడాలి మేము. ఇప్పుడు శిల్క మొత్తం ఆ నుంచి లీడ్ దాకా ఒకటి చూసుకుంటా పోవాలి. కాదు ఇప్పుడు సరే పింఛన్ ముచ్చట పక్కన పెట్టి రైతు బంధు దళిత బంధు మాకు లేనిది ఏం పడుతుంది, భూమే లేదు. భూమే లేదా మొత్తం లేదు. ఈ రెక్క చచ్చిపోయి బొందల వండిన దాకా మాకు ఇదే రెక్క. మా ఊళ్ళో పుండకోరు కూడా చెప్పేటోళ్ళు రానియరు కూడా పింఛన్. మరి డబుల్ బెడ్రూమ్ సంగతి ఏది లేదు, బెడ్రూమ్ లేదు అంటారు. ఇల్లు డబుల్ బెడ్రూమ్ లేవు. మాకు ఇల్లు ఉన్నది అంతే, ఇంత కట్టుకున్నాం. మా రెక్కల మీద కట్టుకుని ఇల్లే ఉంది మాకేముంది. ఇప్పుడు మీకు జాగున్నదా? జాగుంది కానీ కట్టిస్తలేరు. ఇస్తాము ఓటు వచ్చిందాక. ఇప్పుడు వస్తాం చూడు, ఉప్పుకుంటూ వస్తారు. వచ్చి అప్పుడు గెలిచినాక వాడు ఇయ్యాడు, ఎవ్వరు రాడు. ఈసారి మొక్కానికి వచ్చినప్పుడు మాత్రము మా ఆకెట్లకు రాకుండా రానియకుండా మంది పెడితేనే సగది. మీరు నీళ్ళు తాగరా అని ఇట్ట ఒప్పుకుంటూ వస్తాడు. ఆయన మాకు భూమి లేదు. భూమి లేనప్పుడు మా ఇల్లు లేనప్పుడు ఇల్లు కొంచెం జాగున్నాడు కట్టియాలే కదా. అట్లా కట్టిస్తాం మాకు వేయండి అయినట్టు. ఈసారి ముందు రావాలి, ముగ్గు పోయాలి. అప్పుడు మాకు ఇల్లు చూపించినాకనే ఓటేస్తాం. ముగ్గు పోసినాకనే ఓటేస్తాం. అంతకని ఎక్కువ ఏం లేదు. ఇప్పుడు మన అంజయ్ సార్ ఉన్నాడు కదా, అంజయ్ సార్ ఇప్పుడు ఇక్కడ గెలిచినట్ట ఓడినట్ట? ఓడిపోయినట్టే. రాడు. మాకైతే సాయం మాత్రం చేయలేడు. పోయినట్టే. ఓటేస్తా చేస్తా మీకు పింఛన్లు చేస్తా అన్నాడు. కానీ మా ఆయన కథ మస్తు కాలు నొప్పులు ఉన్నాయి, భూమి బట్టలు వేస్తాడు. నేను చేసి పెడితేనే అవుతుంది, లేకుంటే లేదు. వీళ్ళు ఉన్న కాడికి మొత్తం కూడా అడుగుండి. ఇప్పుడు మరి పింఛన్ వస్తుంది మీ ఆయనకు? పింఛన్ లేదేం నిలబడి కాలు నొప్పులు దొడ్డి కూర్చొని కూడా రాదు. మళ్ళీ గోస కుక్కలు ఉన్నాయి. కాకపోతే మేము చేస్తేనే పొట్టకాలం, లేకుంటే లేదు. మరి ఇప్పుడు అంజయ్ సార్ ఇప్పుడు 10 మార్కులకు ఎన్ని మార్కులు ఇస్తా అంజయ్ సార్ మీ ఎమ్మెల్యే? మొత్తం మార్కులు కొట్టేరు. మాకు మాత్రం సాయం చేయలేడు. మార్కులే లేవు. మార్కులేనే లేవు. నేను కొలా చెప్తున్నా, మాకే సాయం చేయలేడు. మాకు మటుకు గింత సాయం కాదు. గింత ఓటు వేసిన ముఖం చూపించింది కానీ మళ్ళీ రాలేడు. మాకేం చేసిండు ఆయన సరిగ్గా? మాకు ఏం చేసిండు? ఏం చేయలేడు. మరి లేదు చూపిమంటే కూడా దిల్సూరు ఫోటో కూడా బాధ లేదు. అయ్యా ఏం లేదు, నువ్వు కుంటుకుంటూ కాదు, మా సయాసం ఉంది. మీటింగ్ లో కూడా మాట్లాడతారు అయితే? మాట్లాడకపోతే అంటే మీ గోస గంతగానం మీటింగ్ లో అయినా మాట్లాడతారు. బాధ ఏం లేదు, మాట్లాడతారు. నాకు రెక్కలు చేసుకుంటున్నారు రెక్కలు. ఇంకా మేము చేసినాక ఇల్లు ట్యాక్సులు గట్ట అంటే కరెంట్ బిల్లు అంటే ఏంటి ఎంబడి బుచ్చగాళ్ళకు అదే, ఉన్నోళ్ళకి అదే, లేనోళ్ళకి అదేనా. ఆయన వచ్చిండే మాకైతే ఏం సక్కలేదని వాళ్ళని నడపాలి. మిమ్మల్ని వాళ్ళని నడిపినట్టే మా కష్టం చేసి కరెంట్ కట్టుడు, కూరగాయల కట్టుడు, మరెక్కలైతే ఏం లాభం లేదు. మరి ఇప్పుడు అంజయ్ సార్ అయితే ఎమ్మెల్యే కదా, అంటే ఇప్పుడు మరి కేసీఆర్ సార్ పెద్ద సార్ కదా, మరి సార్ నుంచి ఏమైనా వచ్చినా? ఆయన పింఛన్ రైస్ చేస్తుడు చేసిన కానీ మాకు అది చేయలేదు. మాకు లాభం లేదు. చేస్తే బాగానే ఉండు, చేస్తలేడు కాబట్టి లాభం లేదు. చిన్న సార్ ఏం చేయలేదు, పెద్ద సార్ ఏం చేయలేదు, ఇద్దరే ఉన్నారు చక్క. మా ఆయనకైతే కాళ్ళు నొప్పులు ఉన్నాయి, చేస్తలేడు. లేవు. ఆ పింఛన్ ఇస్తే మంచి వాళ్ళు. మా రెక్కలు మేము తింటున్నాం. వాళ్ళు వచ్చి ఏమి పెట్టేది ఏం లేదు. వాళ్ళు పోయినా మాకు బాధ లేదు, వాళ్ళు ఉన్నా మాకు లాభం లేదు. కొలాస చెప్తున్నాం, వాళ్ళు ఉన్నా మాకు లాభం లేదు, పోయినా లాభం లేదు. మా రెక్కలు ఉంటేనే మాకు, లేకుంటే లేదు. వాళ్ళు గెలవకున్నా బాగాలేదు. కొలాస రెక్కల కష్టం మీరు నమ్ముకుంటా అంటారు అంతేనా? మా రెక్కలే. ఇంకా మేము అలా కట్టుడు, కరెంట్ బిల్లు కట్టుడు, ఇల్లు ట్యాక్స్ కట్టుడు, ఇదే ఉంది. బిల్లులు కూడా బాగానే కట్టిపిస్తాను. ఏం లాభం లేదు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ అయితే సార్ గెలవడు అంటావు? మరి గెలవడు ఏమవుతాయి. మాకు అవసరం లేదు. మేము ఏం తింటున్నాము? ఓ ఇల్లు కట్టిస్తాం, డబల్ బెడ్రూమ్ లేదు.
పింఛన్ చేస్తాడు అది లేదు ఇటు 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 అనుకుంటా వస్తాడు ఇటు మెరుగు పువ్వు లెక్క పోతాడు వేస్ట్ గాడు అంతేనా వేస్ట్ గాడు. ఒకసారి పింఛన్ వాళ్ళ గత్తర్లేవని తిడతాం కూడా మేము ఇవ్వకపోయారు మాకు అన్ని తిడతాం. ఎన్నిక ఎడతాను ఇక మరి ఏం చేద్దాం ఇప్పుడు సర్కారు పనితీరు అట్లా ఉండే ఇప్పుడు నీ కళ్ళలో నుంచి అంత నీళ్ళు వచ్చినాయంటే కడుపులో ఎంత బాధ ఉన్నదేమో నడవనికి వస్తలేవు కాళ్ళు అంత ఆయాసం అవుతున్నది. మరి ఏదో నీ కష్టమే నువ్వు బతుకుతాను అంతే సత్యనారాయణ గారు వాళ్ళు ఎంతగానో బతకాలి తమ్మి భూమి లేదు ముట్ట లేదు ఇంత అడవిలో లేరు వాళ్ళ నా కొడుకులు కూడా లేరు. సర్కారు న్యాయం చేయకపోయా మంచి మంచి వాళ్ళు పింఛన్ కొండపోతుంటే ఎంత కలకలు అనిపిస్తుంది ఇంత జాతకాలంలోకి ఇసులేరు అనిపించదా అనిపిస్తుంది కదా పానం అన్నాడు అటే పోతుంది ఆలోచన మొత్తం ఏం ఏడవకి ఏం కాదు సర్కారు ఏమన్నా చేస్తుందేమో చూద్దాం ఈసారి చూద్దాం మరి ఈసారి మరి ఎమ్మెల్యే వచ్చినప్పుడు ముఖం పట్టుకొని అడగరాదు అడిగిన ముఖానికి 10 మందిలకే పోతి అంతేనా అడిగినా కూడా సప్పులేదు సరిలేదు కుట్టుతారు కదా చెవి కుట్టేటోళ్ళు ఉంటారు మా ఊళ్ళో చాలా చెవుటోళ్ళు ఉంటారా అట్లా కూడా నడుస్తాను అయితే ఇక్కడ సరే ఏం ఏడవకి ఏం కాదు మస్తు ఆయాసం అవుతుంది శోభ రాత్రి అన్నం వండుకోలేని తెలుసా అంత బాధపడుతున్నా. ఏ ఊరే తిమ్మాపూర్ ఇలాకా తిమ్మాపూర్ ఇలాగా ఏ మండలం కిందకి వస్తుంది కొత్తూరు మండల్ కొత్తూరు మండలం మరి ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ అంజయ్ యాదవా ఆ, మరి ఏమైనా అభివృద్ధి పనులు చేసిండా ఏం చేయలేదు ఆ, తిమ్మపురానికి కుమ్మరుడానికి కొత్తూరుకి ఏం పనులు చేయలే ఏం పనులు చేయలే ఏం పని చేయలే ఆ, రోడ్లు కూడా వేపియలే ఆ, ఏం పని చేయలేదు ఏం పని చేయలేంటావు ఏం పని చేయలే తాత అయితే మస్తు గుస్సా మీద ఉన్నాడు. ఆ, మరి కాదే ఇప్పుడు సర్కారు కేసీఆర్ ఉన్నాడుగా ఆ, మరి సర్కారు నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు ఏమన్నా అందినా అవే రైతు బంధు పడుతున్నది రైతు బంధు పడుతుంది ఆ, మరి 3 పైసలు 2000 వేస్తున్నాడు పింఛన్ వస్తుంది పింఛన్ నాకు పింఛన్ 2000 పింఛన్ వస్తుంది పింఛన్ 2000 వస్తుంది ఆ, ఇప్పుడు రైతు బంధు దళిత బంధు ఆ, మళ్ళీ ఇక ఇటు పోతే కళ్యాణ లక్ష్మి ఆ. ఓ డబుల్ బెడ్రూమ్ ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి మరి ఏం లేవు ఆ? డబుల్ రూమ్లు లేవు సింగిల్ రూమ్లు లేవు ఏ రూమ్లు లేవు మరి నీకు డబుల్ బెడ్రూమ్ రాలే అనే ఏం రాలేదు ఏం రాలే ఏం రాలే 76 ఏండ్లు నాకు 76 ఏళ్ళను ఆ ఆ. ఏ పని మాకు అనిపించలే ఆ. కొత్త రోడ్డే లేదు ఆ. మళ్ళా బ్రిడ్జి కట్టిస్తాడు బ్రిడ్జి కట్టిపోయలేదు ఆ. ఏది తిమ్మాపురం బ్రిడ్జి ఆ. బ్రిడ్జి కట్టియలే బ్రిడ్జి మరి కట్టియలే మొన్న వరదలు పడ్డాయి కానీ మరి ఆ. ఏమైనా ఇబ్బంది అయ్యాలే ఇబ్బంది అయింది ఆ. చాలా ఇబ్బంది అంటే మోరీ లేసా అని చెప్పిండు ఆ. మోరీ లేదు ఆ. ఏమీ లేదు ఆ. అంజయ్ యాదవ్ ఏ పని చేయలేదు మాకు అంజయ్ యాదవ్ ఏ పని చేయలేదు ఏం చేయలేదు ఆ. ఆ. మరి కాదా ఇప్పుడు అంజయ్ యాదవ్ గెలిచిండు ఆల్రెడీ గెలిచిండు మరి ఇప్పుడు ఈ 4 ఏళ్ళు చేసిండు కదా 4 ఈ 5 ఏళ్ళ 5 ఏళ్ళు ఈ 5 15 ఏండ్లు ఇప్పుడు 15 ఏళ్ళు 15 ఏండ్లు ఆయన గెలిచి ఏం పని చేయలేదు మాకు ఏం పని చేయలే అంటూ ఏం చేయలేదు అయితే ఈ 15 ఏళ్ళ చేసిన పని ఆ. ఓడినట గెలిచినట ఓడినాటే ఓడినటే ఇప్పుడు మరి అంజయ్యకు ఓ 10 మార్కులు ఇస్తే ఆ. ఆ 10 మార్కులలో ఎన్నితో మార్కులు ఆ? 10 మార్కులకు ఎన్నితో 10 మార్కులకు 10 పనులు అనుకో ఆ. 10 పనులలో ఎన్నితో ఏం నా 5 6 5 6 ఇస్తావు 5 6 5 6 మార్కులు ఇస్తావు అంటూ గంటే గంతే 10కి 5 6 మార్కులు 5 6 ఇక అవో ఇవో చేసిండు అంటూ అయ్యో ఇవో చేసిండు చేసిండు. కొత్త రోడ్ అయితే వల్లేదు మంచిగా కొత్త రోడ్ అయితే అసలు వాళ్ళే అంటావు ఈ బ్రిడ్జి వల్లేదు బ్రిడ్జ్ వాళ్ళే. తిమ్మపురం బ్రిడ్జి అది ఆ. అన్ని ఇది వాడది మల్లపురం బ్రిడ్జి వాడది మల్లపురము తియాపురము ఆ. సేవూరు ఇప్పుడు బ్రిడ్జి పక్క పొంటి ఉన్న ఊళ్ళలో అన్నిట్లలో పడ్డాయి కానీ ఇప్పుడు మన ఈ తిమ్మపురంలో పైలే తిమ్మపురం ఇలాకలా ఏది పని చేయలేదు పని చేయలేదు కొత్తూరు మండల్ ఆ. కొత్తూరు మండలం తిమ్మపురంలో ఏం పని చేయలేదు అంటావు. పని చేయలేదు కాదు ఇప్పుడు మరి వచ్చే ఎలక్షన్లు ఉన్నాయి కదా ఆ. మరి ఎలక్షన్ లో గెలిపిస్తావా గెలిపియా 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 గదేందే ఏం గెలిపి ఏం పని చేస్తున్నాడు ఏం పని చేస్తాడు ఏం పని చేస్తలేడు ఆ. పని చేస్తే గెలిపిస్తాం ఆ. పని చేయి కొట్లాడు. అభివృద్ధి పనులు చేసి మంచి చేస్తే గెలిపిస్తా అంటావు గెలిపిస్తా అంతే అంటావు ఆ. ఇప్పుడు ఎవరైనా అపోనెంట్ ఉన్నాడా మన సార్కు ఉన్నాడు ఎవరు రవి ఉన్నాడు రవి ఉన్నాడా ఆ. ఏ పార్టీ ఈయన పాటే ఈయన పార్టీనా ఆ. ఆ, కుమ్మరి బుచ్చపతి ఉన్నాడు ఆ. శిరిశైలం ఉన్నాడు ఆ. అందరు ఉన్నారు అందరు ఎడికా నీకు ఆయన కానీ ఎవరు మాత్రం నీకు సాయం చేస్తలేరు మీ ఎవరు ఊరికి మీ ఊరికి ఏం చేస్తలేరు మా ఊరికి ఏం లేదు ఆ. తిమ్మపురానికి కుమ్మరుడమ్మ నేను కుమ్మరుడాంలా ఉంటా నేను ఆ. ఉమ్. ఎవరు ఏం చేస్తలేరు ఎవరు ఏం పని చేయలేదు రోడ్లు లేవు ఊళ్ళో ఏవి పని లేవు ఆ. ఒక డిన్నర్ ట్యాంకి కట్టించిండు ఆయన ఇంట్లోకి వెళ్ళి ఏం తెచ్చి కట్టి ఏం లేదు అయ్యో మొత్తానికైతే సార్ అయితే ఏం చేయలేదు ఏం చేయలేదు ఇక ఇయాల్టి వార్తలైతే ఒడిచిపోయినట్టే రేపటి జెండా వందన పండుగ రోజు మళ్ళా కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉంటుర్రి అమ్మా న్యూస్ నమస్తే.